ప్రతిదానికి సంకలెట్టుకుని, అడ్లు ఎట్టుకుని, ఇలా ఎట్టుకుని, అదని ఇదని ఇలా పాత సిద్ధాంతాలు ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం అనుకోండి, ఏ ప్రయోజనం లేదు. బాధ కలిగినోడు ఇంటికి వెళ్ళు గుండెల్లో పెట్టుకుని చూస్తాడండి నిన్ను. హల్లెలూయా. ఆడికి నువ్వు గుర్తుండిపోతావు జీవితంలో. సంతోషంగా ఉన్నవాడు ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ వచ్చేవా అక్కడికి వెళ్ళి తినంటాడు అంతే. ఒక మాట అక్కడ వచ్చేవా భోజనం చేసి అంటాడు మనకు అర్థమయ్యే భాషలో. ఆడి దృష్టి ఏంటంటే తినడానికే కదా వచ్చావు వెళ్ళని, అదనమాట. బాధ కలిగోడు ఇంటికి వెళ్ళి నువ్వు ఆదరిస్తే అది దీవెన అవుతుంది. ఇదేంటి దేవుడి యొక్క వాక్యం. మనకు ఉదయం నేర్పిస్తున్న విషయాలు అవి దేవుడు మన జీవితంలో మనం తెలుసుకోగలగాలి. మిడతల ఐక్యతతో ఉంటాయంట. నాకెందుకులే 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 అనుకోమంటే, ఒక కాకి పడిపోతుంటే అన్ని కాకులు వస్తున్నాయండి, ఒక కోతి పిల్ల పడిపోతుంటే అన్ని కోతులు ఓ ఓ ఓ ఎవడైనా వస్తే అయిపోతారు అన్నట్టు తిరిగేస్తున్నాయి. అవునా కాదండి? అంత జాగ్రత్త, అంత భద్రత. అవి కొట్టుకుండా తిట్టుకుండా అన్ని జరిగిపోతాయి. శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నేను ఉన్నాయన్న భరోసా ఇస్తున్నాయి. హల్లెలూయా. ఇది ఐక్యత.